యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన వాక్యం తెలియజేసుకొని ఆయన్ని ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అన్ని లోతైన మర్మాలు, చాలా మర్మాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏమిటనేది ఈ రాత్రి వేళ సమయంలో దేవుడి ద్వారా మనం తెలియపరచుకుందాము. దేవుడు మన అందరితోటి మాట్లాడాలని ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములై స్థుతిలై స్తోత్రం నాయన. నా తండ్రి, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి అయ్యా ప్రభా. నా పెదవులను స్థిరమైన బోరగా వాడబడండి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు నైనా, కానీ తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా తండ్రి ప్రభా, ఏ బిడ్డకి ఏ మెసేజ్ అందాలో ప్రభా, నా తండ్రి నీ చిత్తానుసారంగా బిడ్డలకు అందటానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డలు ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ సమయంలో ఎట్లా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నాయన లేవనెత్తువాడు నీవే కాబట్టి నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి అయ్యా. నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఉదయకాలం సంబంధించి ప్రభా, ఈ సమయం వరకు నేను మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం తండ్రి ప్రభా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకి నా తండ్రి చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి నా తండ్రి ఇంకా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా నన్ను నీ కృపతోడుగా ఉంచే బిడ్డలు గృహాలకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా, నీ వాక్యం ద్వారా బిడ్డలతో బయలుపరిచి నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు యోబు 28వ అధ్యాయం ద్వారా 23, 24, 25, 26 వచనాల ద్వారా దేవుడు 27 దాకా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యోబు 28వ అధ్యాయం 23, 24, 25, 26, 27 వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 5 వచనాల ద్వారా దేవుడు ఈ రోజులో మర్మాలు మాట్లాడుతున్నాడు. మరి అది ఏదనేది మనం తెలుసుకుందాము. మనందరితోటి, నాతో, మీతో, అందరితో దేవుడు ఈరోజు ప్రేరేపించి మాటలు ఏంటంటే, దేవుడే దాన్ని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి ఆకాశముల వరకు భూమి చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయ్యని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దానిని పరిశోధించును అని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎంతగా చెప్తున్నాడో, గాలిని, నీటిని, ఉరుములని ఇంతగా కొలతల ప్రకారం, ఎంత కొలతలో ప్రమాణం అంటే కొలతలు అన్నమాట. మనం టేబు కొలతలతోటి మనం కొలతలు తీసుకుంటాం కదా, అలాంటి కొలతలు దేవుడికి సముద్రంలో ప్రతి ఒక్కదాన్ని, గాలి వీచే గాలి కానీ, వర్షమును కానీ, ఉరుములు కానీ అన్నీ ఆయన ఆధీనంలో పెట్టుకొని కొలత చొప్పున ప్రతి ఒక్కటి ప్రమాణంగా చేస్తున్నాడంట. మరి ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని, మన జలములు ఏది ఎంతవరకు ఏ సమయాన జలములు ముందు ఈ వెడల్పు కానీ కొనసాగింపు ఎంత వరకు ఉంటుందో అంత దూరం ఈరోజు దేవుడు ఎంతగా కొలతలతోటి చెప్తున్నాడు. కొలతలు అంటే మనకైతే అసలు ఏమి తెలియదు. నీళ్ళ కొలత మనకి కొలత వేయాలంటే మనకు అసలు రాదనమాట. మరి నీళ్ళ కొలత, గాలిని, అన్నిటినీ దీనికి ఇంత బరువు ఉండవలేనని దీనికి ఇంత అనేది నియమించి ఉన్నాడంట దేవుడు. మరి దేవుడికి తప్ప మనకేమీ తెలీదు. మనం పుట్టక ముందే దేవుడు భూమిని, ఆకాశమును ఆయన ముందే సృజించాడనమాట. మనం పుట్టక ముందే దేవుడు మనల్ని కాదు, ముందు భూమిని, ఆకాశంని సృజించిన తర్వాత అప్పుడు మనల్ని సృజించాడు, మానవులను అనేది సృజించాడనమాట.
మరి అంత గొప్ప దేవుణ్ణి మనము ఎట్లా తెలుసుకోవాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితోటి. మరి దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలమును ఆయనకే తెలియనంటే మనం ఏం చేస్తున్నాము, మనం తల్లి గర్భంలో పడకముందే మనం ఏం చేస్తున్నాం అనేది తండ్రికి తెలుసు అంట. మనం తల్లి గర్భంలో మనము ఎంత కొలత ప్రకారం ఎన్ని నెలలు ఉండాలా, ఏ నెలలో ఏ బిడ్డ ఏ కొలత ప్రకారం జీవించాలా అని చెప్పనని మనకి ఈరోజు దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడు అన్నమాట. నీటి కొలత, మెరుపు కొలత అంటే మనం పుట్టం వాటి కొలతల ప్రకారం దేవుడు మనల్ని కూడా సృష్టించాడంట. దేవుడు తల్లి గర్భంలో పడకముందే ఈ బిడ్డ ఈ నెలలో ఇంతే బరువు ఉండాలి, ఈ బిడ్డకు కావాల్సిన ఆహారం ఇంతే అందాలి, మరి 2వ నెల వచ్చేటప్పటికి 2వ నెలలో ఇంత బరువు ఉండాలి, ఇంత కొలత ఉండాలని చెప్పానని కొలతల ప్రకారము దేవుడు చెప్తున్నాడు అనమాట. ఉరుములు అంటే బిడ్డ మనం భూమి మీదకి వచ్చే సమయానికి ఒక ఉరుము వలె తల్లి గర్భంన ప్రసవ వేదన కూడా తల్లి తట్టుకుంటుందన్నమాట. ఆ బిడ్డ సంతోషం, భూమి మీదకి ఒక బిడ్డని జన్మనిస్తున్నానని చెప్పనని ఆ తల్లి పడే సంతోషం, ఒక నీరు ఎలా ప్రవహిస్తుందో తల్లి మనసు అలా ప్రవహిస్తుంది అనమాట. మరి అలాంటి తల్లి మనసుని ప్రవహించినప్పుడు దేవుడు ఉరుమంటే గర్భంలోంచి బిడ్డ ఆ నెప్పులు వంటిదనమాట ఉరువు. ఆ నెప్పుల్లో నుంచి ఆ బిడ్డని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడిద్దో, ఎంత ఆనందపడిద్దో. మరి ఉరుముల్లాంటి ఆ బిడ్డని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు వాడి కొలత, ఆ బిడ్డ కొలత ఈ నెలలో భూమి మీదకి వచ్చిన ఆ నెలలో మొదటి నెలలో ఎంతవరకు ఉండాలా, ఎన్నో నెలల్లో మాట్లాడాలి, ఎన్నో నెలల్లో కొట్టాలి, ఎన్ని అడుగులు పెడతాడా, ఎన్ని జీవితం అంతకాలం పుట్టిన మొదలుకొని మరణించేంత వరకు ఎన్ని అడుగులు పెడతాడో అన్ని అడుగులు పెడతాడని చెప్పనని ప్రతి ఒక్క అడుగుకి కొలతలు ప్రకారం దేవుడు నిర్మించి ఉన్నాడు అనమాట. ఒక నీటి ద్వారా, ఒక గాలి ద్వారా, ఉరుముల ద్వారా మన జీవితాన్ని దేవుడు అట్లాగా ఎంచిపరిచి ఉన్నాడంట, ఎత్తి పట్టుకొని ఉన్నాడంట. ప్రతి ఒక్క కొలత ఆయనకి తెలుసు అంట. చూచుచున్న దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఆయన కొలత ప్రకారమే మనల్ని జీవించేటట్టు సహాయం దయచేస్తానంట. మనకు తినటానికి ఏ తిండి కావాలో, ఏ ఆహారం ఏ సమయానికి కావాలో, ఏ బలంనిచ్చే ఆహారం మనకు కావాలో ప్రతి ఒక్కటి ఇస్తున్నాడంట. నీళ్ళతోటి మనల్ని కొలుస్తున్నాడు, ఆకాశంతోటి మన జీవితాన్ని, మనం నడిచే నడవడికని ఆకాశం కొలతలు, భూమి కొలతలు దేవుడు నిర్మించానమాట. మనం చేసే ప్రతి ఒక్క మంచి పనులు ఆకాశం అంత ఎత్తుగా మనకి కొలతలు వేస్తున్నాడు దేవుడు. కానీ భూమి మీద ప్రతి ఒక్క తప్పులు మనం ఎలా చేస్తున్నామా ఏంటనేది ఒక గద్దించే మనసుని ఉరుము వల్ల గద్దిస్తూ మన జీవితాన్ని దేవుడు అడుగులు లెక్క పెడుతున్నాడంట. ఏ బిడ్డ ఎన్ని అడుగులు పెడుతుందా, ఈ బిడ్డ ఏ పాపం వైపు ఎన్ని అడుగులు పెడుతుందా అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ ఉన్నాడంట. మరి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు. దేవుడే దాన్ని మార్గమును గ్రహించునంట. దాని స్థలము ఆయనకే తెలియనంట. మరి మనుషులకైతే తెలియదు కదా. మనం ఏ పని చేసినప్పటికీ మన చుట్టూ ఎవరు లేరు కదా. మనము చిన్న పని చేసినప్పటికీ మన చుట్టూ మనుషులైతే ఉండరు, కానీ గాలి ఉంటుంది, వీచే గాలి ఉంటుందన్నమాట. ఆ గాలే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయనకి రూపకం లేదు. కాబట్టి ఆయనకి మనం చూడాలన్నా ఆయన రూపకం లేదు. మనం ఆయన చూడాలన్నా మాడి మసిబగ్గ అయిపోతాం. ఎందుకంటే అగ్ని వల్లే బగబగ మండే ఆత్మ ఆయన అన్నమాట. సూర్యుని కంటే ఇంకా ఎక్కువ అనమాట. ఆయన ఆత్మని మనం చూడాలంటే మనం చూడలేము. అందుకనే ఆయన ద్వారా పరిశుద్ధాత్మ కుమారుణ్ణి, సజీవం గల దేవుణ్ణి, యేసుక్రీస్తుల వారిని మనకి అప్పచెప్పారనమాట. ఆత్మదేవుడు, ఆత్మస్వరూపి ఆయన నుండి సజీవం గల దేవుడు అంటే మనకి భూమి మీదకి వచ్చి మనకు సహాయం చేసి మన పాపదోషంలో కలవరి శిలువలో తొలగించడం కోసం గొర్రె పిల్ల మాదిరిగా రక్తాన్ని కార్చి నలగొట్టబడిన శరీరం ద్వారా మనకి బలమును, శక్తిని ఇస్తూ సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని మనకి ఇవ్వటం కోసమైనా కలవరి శిలువలో ఒక గొర్రె పిల్ల మాదిరిగా మన దోషాలన్నీ తొలగించి వెళ్ళిపోయాడనమాట. సజీవంగా 3వ రోజు మళ్ళీ సజీవంగా లెగిచి పరలోకానికి చేరుకున్నాడు అనమాట దేవుడు. మరి ఆయన గమ్ముగా ఉండి మన పాపదోషములు తొలగించిన తండ్రి, మనం సృష్టించిన తండ్రి, ఆయనకి తండ్రి అయిన తండ్రి ఆత్మదేవుడు ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు
ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూడబయలు పరిచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించును అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నది ఏమంటే, మనకి దేవుడు మంచి మాటలే చెప్తున్నాడు. మనము ప్రతి క్షణం మనం నడిచే అడుగులన్నీ అవి కొలతలు అన్నమాట. ఆ మార్గాలన్నీ, ఆ స్థాపన, మనం చేసే ప్రతి ఒక్క స్థాపన అంటే మనం చేసే ప్రతి ఒక్క మంచి పని, చెడు పను, ఏ పనులు మనం ఏ విధంగా చేస్తున్నామా అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క మార్గాన్ని అనేది దేవుడు మనతోటి ఎంచి పట్టుకొని కొలతలు వేస్తున్నాడు అనమాట. మరి ఆయనకు మాత్రమే తెలుసు. ఒక గాలి అనేది ఆత్మదేవుడు సృష్టించిన ఆత్మదేవుడు అనమాట. ఆ గాలిలోనే ఉన్నాడు దేవుడు. ఆయనకు ఒక రూపం లేదు, ఒక ఆహారం అనేది లేదు. కానీ ఆయన్ని మన విశ్వాసంతో మనం ఏదైతే పొందుకొని ఉన్నామో అనుకుంటామో, యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, యేసు నామంలో నా కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎవరు ఏది చేసినప్పటికీ అది విజయం చేకూర్చునని చెప్తున్నాడు. మనం చేసే ప్రతి ఒక్కదాన్ని ఒక విశ్వాసం మీద, తండ్రి మాకు ఇది చేస్తాడు, విశ్వానికి కర్త ఆయనే కాబట్టి తండ్రి మాకు ఇది చేస్తాడని నమ్మి విశ్వాసంతో మనం ఉంటే ఆ విశ్వాసానికి విజయం అనేది మనకి చేకూర్చుతుందన్నమాట. మన కుటుంబంలో సమస్యలు ఏమున్నప్పటికీ, మన ఆరోగ్య విషయంలో ఏది ఉన్నప్పటికీ దేవుడు సహాయం చేస్తాడంట. ఒక నీటి ద్వారా, భూమి కొలతలుగా, ఎన్నో రకాలుగా మనకి దేవుడు ఈరోజు రాత్రి వేళ సమయంలో వాక్యం ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఆకాశముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దాన్ని అంతటిని తెలుసుకొనుచున్నాడు. మరి అర్థమైంది కదా. మరి వర్షమునకు కట్టడి నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు అని చెప్పానంటే, వర్షం అంటే మన జీవితాలు, వర్షాలు ఎప్పుడు మనకి నీటితో కూడిన వర్ష ప్రవాహం, మనం నడిచే ప్రతి ఒక్క ప్రయాణము వర్షం లాంటిదన్నమాట. మనం ఏ ప్రయాణం నడుస్తామో ఆ ప్రయాణంలో వర్షం అనేది వర్షంలాగా దేవుడు సృజించున్నాడన్నమాట. వర్షం అంటే వానాకాలం వర్షం వచ్చేది కాదండి, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అవే. దీంట్లో దేవుడు బయలుపరిచేది, వాక్యంలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలంటే అది దేవుని కృపతోటి మాత్రమే మనం బయలుపరచుకోగలం. మరి 24వ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన భూమి ఆకాశములంతా వరకు అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశముల క్రింద దానిని అంతటిని తెలుసుకొనుచున్నాడు అని చెప్తున్నాడు. మరి దేవుడు అక్కడ ఇచ్చింది వర్షము, గాలి అనని ఇచ్చాడు, కానీ జలములకి ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఆ జలములని మనమే జనములమే. కానీ ఆ కొలతలన్నీ ఎంతవరకు కొలతలు అంటే, మనం జనాభా లెక్కలు కొలతలు వేస్తాం కదా, కానీ కొంత లెక్కలు కూడా మనం పొరపాటు పడతాం. జనాభా లిస్టులో మనం జనాలను లెక్క పెట్టడం కూడా ఒక్కోసారి పొరపాట్లు వస్తాయి అన్నమాట. అందుకని దేవుడు ప్రతి ఒక్క దాన్ని ఒక ప్రమాణమును బట్టి, ప్రమాణం అంటే ఒట్లు పెట్టుకోవడం అట్లా కాదు. ప్రమాణం అంటే కొలత అనమాట. ఇది ఇంతవరకు 1 మీటరు 2 మీటర్లు అనే కొలతలు ఉంటాయి. కాబట్టి ఆ కొలతలు లాంటి కొలత దేవుడు మనం చేసే ప్రతి ఒక్క దానికి కొలతలు పెట్టున్నాడంట. మనమైతే అంతగా లెక్క పెట్టలేం. మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఎంతవరకు కొలతేసిందో ప్రమాణం లెక్క ప్రకారం దేవుడు మన కొలతలన్నీ ఆయన లెక్కబెట్టి ఆయన చేస్తున్నాడు అనమాట. ప్రతి క్షణం మనకు దేవుడు తోడుగా ఉండి చేస్తున్న ప్రతి క్షణం మనము ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటలోనూ మనం ఉరుములంటే బిడ్డ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చే సమయాన ఉరుములతోటి ఆ కొలతలు ఎంతవరకు, ఆ నెప్పుల కొలత ఎంతవరకు ఉంటుందో ఆ కొలత దేవుడు అలా బయలుపరిచాడు అనమాట. ఎన్నో రకాలు మనం చేసే ప్రతి ఒక్కదాన్ని, భూమి కింద ఆకాశం కింద ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఆయన చూచుచున్నాడంట. ప్రమాణముల కొలత ఆయన లెక్క పెడుతున్నాడంట. మనం చేసే తప్పులు ఎన్ని చేస్తామో అవన్నీ ఒక దాంట్లో రాస్తాడంట. మనం చేసే మంచి పనులన్నీ ఒక జీవగ్రంథంలో రాస్తాడంట. మన మాట తీరే కానీ, మన నడవడిక తీరే కానీ ఒక గాలి ద్వారా, ఒక నీళ్ళ ద్వారా అవి కొలతలు వేసి పెట్టుకొని ఉన్నాడు దేవుడు.
అక్కడ ఇచ్చింది నీళ్ళ కొలతలు అని చెప్తున్నాడు, కానీ అది నీళ్ళ కొలత కాదు, మన జీవిత కొలత అనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలపైన ప్రతి ఒక్క దాంట్లో దేవుడికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం అంట. దేవుడికి మనం అంటే చాలా ఇష్టం అంట. భూమి మీద ఉన్న మనుషులం అంటే చాలా చాలా ఇష్టం అంట. కానీ మనమే అర్థం చేసుకోం దేవుణ్ణి, మనం అర్థం మనము పిలవకుండానే మన పాపదోషంలను తొలగించడం కోసం పాపం పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టు పశువుల పాకలో యేసు ప్రభుల వారి జన్మ అక్కడ మొదలైంది కదా. 30 సంవత్సరాలు మనతోటి ఉండి ఎంతో ప్రాణత్యాగం చేసి ఆయన కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని అప్పజెప్పి మనతో మాట్లాడి మన కోసం ప్రాణత్యాగం చేసి మన పాపదోషములన్నీ తొలగించడం కోసమే భూమి మీదకి వచ్చాడు. మరి అట్లాంటి దేవుణ్ణి మనము ఈరోజు వదులుకోకూడదు కదా. అట్టి కలిగిన దేవుణ్ణి మనం ఈ దేన్నైనా వదులుకోవచ్చు, కానీ ఆయన మన కొలతలన్నీ లెక్క పెడుతున్నాడంట. ఒక నీటి ద్వారాను, ఉరుముల ద్వారాను, వర్షం కొలతాను, రకరకాలుగా ఆయన మన కొలతలు అన్ని రకాలుగా మన జీవితాన్ని అది నీళ్ళ ద్వారా అని చెప్తున్నాడు. కానీ మనుషుల జీవితం అనేది అక్కడ దేవుళ్ళలో బలమైన మర్మములు తెలుసుకోవాలంటే దేవుళ్ళలోకి మరీ లోతుగా వెళ్తేనే దేవుడి మాటలు మనకు అర్థమవుతాయి అన్నమాట. అది మన జీవిత సత్యాలు అవన్నీ మనం ఏం చేస్తున్నామని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటని మనము ఏ ఒక్క వాక్యాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్కటి ఆయన తలంపుకి ఇచ్చే ప్రతి ఒక్క మాట మన తలంపుల్లో స్థిరంగా నిలబెట్టుకోవాలన్నమాట, మన హృదయంలో నాటుకోవాలన్నమాట. అది ఏమిటి అనేది పదే ఆ ఒక్క వాక్యం ద్వారా దేవుణ్ణి పదే మనం అడగాలి. ప్రభా, ఈ వాక్యము దేనికి సంబంధించింది ప్రభా, ఈ వాక్యం ఏమిటయ్యా అని చెప్పనని మనం అడిగే కొంది దేవుడు మహా బయలుపరుస్తాడంట, మహాగా మనల్ని సంతోషపరుస్తాడంట. మనం ఆయన్ని ఆసక్తిగా ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా, నీలో లోతైన మరబలు మాకు తెలియపరచండి అయ్యా, మాకైతే తెలియదయ్యా అని చెప్పనని ప్రతి క్షణం మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు తెలియపరుస్తాడంట. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని సహోదరులారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి సమయంలో దేవుడు మనల్ని ఇచ్చిన వాక్యం ద్వారా ప్రతి క్షణం మనం ఇంకెక్కడ ఏ ఒక్క క్షణం కూడా పక్కకు తొలిగిపోకుండా దేవుని మార్గంలో నడిచేవారుగా అన్ని పాదాలు పట్టుకొని గోజారు దమ్మల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుదాం. ఎందుకంటే మనం ఏదో ఒక మాటల ద్వారా నడవడిక ద్వారా ఎక్కడైనా సరే మనము ఒక్కోసారి మార్గాలు పక్కకు తొలగి నడుస్తాం. కాబట్టి ఏదైనా సరే మనం ఎదుటి వాళ్ళు దేశించే దాంట్లో కానీ ఏ విధంగా రకరకాలుగా అపవాది మనల్ని చెడు మార్గాలు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ఎప్పుడు ఏ ఒక్క క్షణం కూడా మనము అపవాదులకి మనం స్థానం ఇవ్వకూడదు అనమాట. శైతాన్ సోదరులకు మనం స్థానం ఇచ్చామంటే మనం చెడుగా మాట్లాడి ప్రతి ఒక్క దాంట్లో దేవుడికి కోపం తీసుకొచ్చే వారుగానే జీవిస్తామన్నమాట. మన మార్గాలన్నీ మన కొలతలన్నీ దేవుడని యెహోవాకు మాత్రమే తెలుసు. కాబట్టి మనకి ఇంకెవరికి తెలియదు అనమాట. మనం ఎంతో మంచిగా ఉన్నామనుకుంటాం, కానీ రహస్యమందు దేవుడు చూచు దేవుడు అనమాట. మనం ఏమి చేసేది ఏమి చెందేది అన్నీ కొలతల ప్రకారం దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట. ఈ దినం అదే మాట్లాడుతున్నాడు. నేను ఎంతగా మిమ్మల్ని ఉరుముల్లాగా గద్దిస్తూ ఉన్నా, ఉరుముల్లాగా తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డలు ఒక్క క్షణాన్ని భూమి మీదకి వస్తున్నారు. ఎన్నో రకాలుగా నేను వాళ్ళ కొలతలన్నీ వాళ్ళ ప్రామాణ కొలతలన్నీ నేను లెక్క పెడుతున్నాను అని చెప్పనని చెప్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో మనం వేసే ప్రతి ఒక్క అడుగు ఎంత మంచిగా ఉండాలో మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రేసాదారులారా ప్రైవేట్లారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. మరి ఎంతమంది బిడ్డలకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకునే మనసుని దేవుడు హృదయాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా వేలాది వందనముల స్తుతి స్తోత్రం నైనా, స్తుతులకు పాత్రుడ స్తోతారు కూడా నైనా లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామా. చేసిన మేలులన్నిటి పట్ల నేను మీకు స్తోత్రం నైనా, చేయబోతున్న మేలుల పట్ల నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, జయాన్ని పొందుకునే దేవానికి స్తోత్రం నైనా, అపజయం ఎరగనే దేవానికి స్తోత్రం నైనా. నా తండ్రి ఈ దినం నా తండ్రి ప్రభా లోతైన మరబలు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నైనా. ఒక నీటి కొలతల ద్వారా నైనా నా తండ్రి ఉరుముల ధ్వని నా తండ్రి ప్రభా
నా తండ్రి ఎన్నో రకాలుగా నాయన నా తండ్రి అన్నీ చూస్తున్న దేవుడు అని చెప్తున్నావయ్యా. మాకైతే ఏమీ తెలియదు నాయన నా తండ్రి. అవునయ్యా, ఆకాశం కింద ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి నీళ్ళ కొలతలుగానైనా అనేక రకాలుగా నా తండ్రి ప్రమాణ కొలతలుగానైనా మమ్మల్ని లెక్కింపజేస్తున్న దేవానికి స్తోత్రం నాయన. మాకు తెలియకనైనా చేసే ప్రతి ఒక్క పొరపాట్ల వల్ల మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నానయ్యా. ప్రభా, మాకు తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నామేమో నాయన నా తండ్రి, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, రాత్రి వేళ సమయంలోనైనా ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా మా పనులన్నిటితో తోడుని సహాయం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రంనైనా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రంనైనా. రాని బిడ్డలు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామనకి మహిమ తెచ్చుకోండి, నామనకి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా, ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ప్రభా, బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళ కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. పిల్లల రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయినా. పిల్లలు నా తండ్రి ప్రభా, వాళ్ళ కుటుంబాలు అందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూతన శుభకార్యాలు జరుగుతున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎత్తిపట్టుకోండి అయ్యా. శుభకార్యాలు అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావు ప్రభా. నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం ప్రభా ఈ పాదపీఠం చెంత చేరున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. ఎవరిని విడవనాడద్దయ్యా. నా తండ్రి ఏ జీవునైనా సజీవులు నా తండ్రి ప్రభా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు ప్రభా. నా తండ్రి తెలుసో తెలియకనైనా ఎంతోమంది పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభా. నీ పాదముల కింద నలసంత ధూళివలు కూడా ఉండటానికి పనికిరాని పాపులమయ్యా. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. అయినప్పటికైనా మమ్మల్ని తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించను అంటున్నావయ్యా. ప్రభా, ఎంత ధన్యతను మాకు ఇచ్చావయ్యా, ఎంత ధన్యతను మాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నీవు ఇచ్చిన అవకాశాన్ని నాయన మేము చేయి విడిపించుకోకూడదు అయ్యా. మేము చేయి విడిచి జార తీసుకోకూడదు ప్రభా. నా తండ్రి ఈ దినం నాయన నా తండ్రి నీళ్ళ ద్వారా నా తండ్రి ఉరుములు ధ్వనివేరుగా నాయన గాలి ద్వారా నా తండ్రి ప్రభా మా మనసులో ఉన్న ప్రతి ఒక్క లోతునైనా ప్రమాణముల కొలతనైనా నా తండ్రి మమ్మల్ని లెక్కింపజేస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. మా కొలతలు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రం ప్రభా. ఎవరు మేము పొరపాటు చేస్తున్నాము నాయన మాకు తెలియపరిచినందుకేనైనా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఏ ఒక్క బిడ్డ కూడా నాయన అపజయం ఎరగని బిడ్డలుగా జీవించకూడదు నా తండ్రి ప్రభా. అపజయం నా తండ్రి ఏ బిడ్డలకి నా తండ్రి ప్రభా రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జయాన్ని పొందుకునే వారుగా జీవించాలయ్యా. అటు దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన నా తండ్రి గర్భాన్ని దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు యెహోవా ఇచ్చిన బహుమానం నీ సన్నిధిలో సాక్షులుగా పలకాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్క బిడ్డ ద్వారా నాయన ఎన్నో వేల కుటుంబాలు నా తండ్రి ప్రభా రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన నూతన కార్యం జరిగించండి అయ్యా. జయవీరుడుగా నీవుండి నాయన ఆ కుటుంబంలో ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనైనా, ఏ అప్పుల బాధలు ఉన్నాయో ప్రభా. నా తండ్రి నాకైతే తెలియదయ్యా, కానీ నా తండ్రి అన్నీ తెలిసిన దేవుడు నీవేనయ్యా. ఈ రాత్రి వేళ సమయం మాట్లాడుతున్నావు కదా, ప్రతి ఒక్క కుటుంబం ద్వారా కొలతలు వేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ బిడ్డ ఏ విధంగా ఉన్నాడో కొలతలు వేస్తున్నానని చెప్తున్నావయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు సరిచేసే మార్గాన్ని నడిపించండి అయ్యా. ప్రభా, వాళ్ళపై వాళ్ళు మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారేమోనైనా నా తండ్రి మంచి మనసును వాళ్ళకి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ పరలోకానికి సాక్షులుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామని మహిమపరచుకోండి తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనము తెలియజేసుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నాయన ఏ బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినప్పటికీ నాయన ఏ విష పురుగులు ఏ విష జంతువులు నాయన ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ పాములు ఏ తేళ్ళు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. అపవాది ఏ ఒక్క క్షణాన్ని కూడా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ వర్షం నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది నా తండ్రి ప్రభా వ్యవసాయం చేసుకునే బిడ్డల కోసం నా తండ్రి ప్రభా ఎంతమంది వర్షాల కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా. ఆ బిడ్డలందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, పంట నష్టపోయే కాడ నా తండ్రి ప్రభా వాళ్ళకి కృప దయచేయండి అయ్యా. ఆ బిడ్డలకైనా ఏ నష్టం కలగకుండా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి పంటలైనా ఇంతకుముందు వర్షాల్లోనైనా ఎంతోమంది బిడ్డలు నష్టపోయి ఉన్నారయ్యా. ఇక అలాంటి నష్టం జరగకూడదయ్యా. ప్రతి ఒక్కరికినైనా నా తండ్రి ప్రభా అనుకూలంగా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏది అవసరతనైనా వాటికి వందనైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులు పడకూడదనైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. ఏ బిడ్డ ఏ నష్టపాలు కాకూడదయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. దేవదూతలు కావలుగా పెట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా
ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలైనా ప్రశాంతమైన నిద్రపోకుండానైనా బాధపడుతున్నారో నా తండ్రి ప్రభా, ఆ బిడ్డల చుట్టూనైనా ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఆ బిడ్డ పడకల చుట్టూ నైనా నీ కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డ పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఆ బిడ్డలు నన్నెత్తి మంచి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఏ గృహంలో నా తండ్రి ప్రభా, ఎక్కడ నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ నా తండ్రి ప్రభా మరి పక్షవాయుతో నాయన నా తండ్రి మంచాల పైన ఉన్నారా ప్రభా, ఆ బిడ్డలందరినీ ముట్టి నా తండ్రి ప్రభా, నోటి మాటకు కూడా నోచుకోకుండానైనా కడుపు తిండి లేకుండా నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ అయితే నా తండ్రి ప్రభా వయసుతో పని లేకుండా నా తండ్రి ప్రభా ఎక్కడ ఏ బిడ్డనైనా అలాంటి పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ ముట్టినైనా స్వస్థత కలిగించి ఆ బిడ్డలు లేపండి అయ్యా. మరణ పడకల మీదకి వెళ్తున్న బిడ్డలనైనా ముట్టి స్వస్థత కలిగించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి జయవీరుడా నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా జయాన్ని పొందుకునే వారికి దీవించబడండి అయ్యా. అసాధ్యం అన్న దాంట్లో సాధ్యం చేసే గొప్ప తండ్రి నీవయ్యా. ఎవరికైనా అసాధ్యం కానీ నా తండ్రి ప్రభా నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు నాయన. అసాధ్యం అన్నదాన్ని కూడా సాధ్యం చేయగల గొప్ప తండ్రి నీవయ్యా. ఎక్కడ రాని జవాబునైనా నా తండ్రి నీ నామానికి వస్తుందయ్యా. యేసు నామంలో చేసే ప్రతి ఒక్కదానికి జవాబు వస్తుంది కదా ప్రభా. నువ్వు చెప్పావు కదా, నా బిడ్డ యేసయ్య నామంలో చేసే ప్రతి ఒక్కదానికి జవాబు వస్తుందని చెప్తున్నావు కదా తండ్రి అబ్బానని మొరపెట్టిన ప్రతి ఒక్క బిడ్డకి జవాబు ఇస్తానని మాట చెప్తున్నావు కదయ్యా. ప్రభా నిన్ను మొరపెట్టే ప్రతి క్షణం ప్రభా, యేసు నామంలో అడిగే ప్రతి ఒక్కదానికి నైనా ఎంతమంది బిడ్డలు కలుస్తున్నారా ప్రభా ఈ ప్రార్థనలో నా తండ్రి ప్రభా, ఎంతమంది నీ స్వరం వింటున్నారా ప్రభా, ఆ బిడ్డలందరి కుటుంబాల్లోనైనా జయాన్ని పొందుకునే వారుగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నప్పటికీ నా తండ్రి వాళ్ళ సమస్యలన్నీ తీర్చినైనా, వాళ్ళ కొదువులన్నీ తీర్చిన తండ్రి ప్రభా నూతన మార్గాలుగా తెరవమని వేడుకుంటున్నానయ్యా. వాళ్ళకు ముందర నీవుగా ఉండినైనా నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన తండ్రి ప్రభా నూతన మార్గాలు తెరిచినైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డల చదువుల్లో జాబుల్లో జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్యాన్ని ఆయుష్ని పొడిగించండి నా తండ్రి ప్రభా. ఏ బిడ్డలకు ఏది కొరత ఉందనైనా, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులే ఉంటేనైనా ఆర్థిక పరిస్థితులు తొలగించండి, అప్పుల బాధలు ఉంటే అప్పుల బాధలు తొలగించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఉదయకాల సమయం అంతానైనా ఏమన్నా అసమాధానంగా ఉన్నారేమో ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా సంతోషంగా కుటుంబం అంతానైనా ఏక మనసు కలిగిన తండ్రి ప్రభా ఏక ఆత్మతో జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఒకరికొకరు ప్రేమించుకునే మనసు నా కుటుంబంలో దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా యెహోవా ఆనంద బృందావనంగా కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి ఏ కొరతలు ఉన్నప్పటికీ నైనా తీసివేసే గొప్ప తండ్రి మీరయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి అయ్యా. ఎవరిని విడవద్దయ్యా. తెలిసి తెలియ చేసే పొరపాట్లన్నిటి పట్లనైనా నా తండ్రి క్షమించండి అయ్యా. మీరు వచ్చి రాకళ్ళనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళు ఎత్తబడిన గుంపులో ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబం పరలోకానికి సాక్షులుగా నిలబడాలి ప్రభా. భూమి మీద ఏ కుటుంబం విడవబడిన గుంపులో ఉండకూడదయ్యా. నా తండ్రి నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. తెలిసి తెలియకనైనా ఎన్నో జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి మీరు వచ్చి రాకల్లో ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. పాపం ఎక్కువైనప్పుడు జరుగుతాయని చెప్తున్నావయ్యా. పాపాన్ని తొలగించండి అయ్యా. మనుషులు కాదయ్యా, ఆత్మను నశిస్తే ప్రభా నీ నామాన్ని స్తుతించేవారు అనేది ఎవరు ఉండరయ్యా. నీ నామాన్ని గణపరిచేవారు ఎవరు ఉండరయ్యా. నా తండ్రి ప్రభా మనుషులు చనిపోతే నాయన మన్ను నిన్ను స్తుతిస్తుందా ప్రభా? నిన్ను స్తుతించదు కదా ప్రభా. మనుషులుగా భూమి మీద ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారయ్యా. నా తండ్రి జీవంతో ఉంటేనే నిన్ను నామాన్ని మహిమపరచగలుగుతారయ్యా. నీ సువార్త ప్రకటించగలుగుతారయ్యా. మీరు చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాలన్నీ నాయన ప్రతి ఒక్కళ్ళకి చెప్పుకుంటారు ప్రభా. అద్భుత కార్యాలన్నీ చుట్టుపక్కల జనాలకు అందరికీ నేను సాక్ష్యాలుగా పంచుతారు ప్రభా. నా తండ్రి అట్టి కృపను దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ పని చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా 1000 వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ పక్కకు తొలిగిపోతేనైనా వాళ్ళకి క్షమించినైనా మంచి మార్గానికి నడవటానికినైనా నా తండ్రి వాళ్ళ కుడి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలోచన ప్రతి క్షణం ప్రభా నీవుగా ఉండాలయ్యా. వాళ్ళ పెదవులు ఎప్పుడు నీ బోరగా వాడబడాలయ్యా. కుటుంబం అంతా ప్రతి ఒక్క పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. వాళ్ళ నాలుకల గుండా మాట్లాడే ప్రతి ఒక్క మాటనైనా నా తండ్రి మంచి మాటలే పలకాలయ్యా. వాళ్ళ నేత్రంతో చూస్తున్న ప్రతి ఒక్క చూపునైనా మంచి వైపు మాత్రమే చూడాలయ్యా. హృదయం అనే మనోన్నతరాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని నైనా
తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఆరోగ్యాన్ని, ఆయుష్ని నాయన ప్రార్థించమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామని మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. వ్యవసాయదారులకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి క్షణాన్ని కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా, ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు కాపుదలు ఉంచండి ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. బిడ్డలు నా తండ్రి ప్రభా, రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి క్షేమకరంగా ఉండి నాయన ఆ బిడ్డలను నా తండ్రి గృహాలు చేరేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నడుపుతున్న భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ఈ దేశం నుంచి నాయన ఇతర దేశాలకి, చదువులకి, జాబులకి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్ళున్నారా ప్రభా, ఆ మంచి పనులన్నిటికీ నా తండ్రి ప్రభా నీ కృప కోపుదల, నీ కృప కాపుదల, సన్నిధి సహవాసం ఆ బిడ్డలందరికీ తోడుగా ఉంచినైనా నీ కంచెను వేసి కాపుగా నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా సైతాన్ శోధలతో బాధపడుతున్నారు, వాళ్ళందరినైనా సైతాన్ శోధల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఎన్ని బంధకాలు, ఎన్ని రకాల దోషములతోటినైనా బిడ్డలు బాధపడుతున్నారైనా ప్రతి ఒక్క పాపదోషములని వాళ్ళ పైనుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను యేసునామములయ్యా. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. నా తండ్రి అనేక రకాల దోషములు, అనేక రకాల శ్రోధనలు నా తండ్రి ప్రభా ఏ కుటుంబాలపైన ఏలుతున్నాయా ప్రభా, ఆ కుటుంబాలపై నుంచి నైనా ఆ శ్రోధనలు, ఆ బాధలు, ఆ ఎరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగించమని ఇప్పుడు వేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆడపిల్లలకు నైనా పెళ్ళిళ్ళు చేసుకోలేని జీవితాల్లో నైనా ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా. అప్పులు బాకీలు అయిపోయాం, బిడ్డ పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేకపోతున్నాం, బిడ్డలు పెళ్ళిళ్ళకి ఎక్కువ వచ్చినారని చెప్పానని ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారా ప్రభా. నా తండ్రి అట్టి కార్యాలు నైనా అద్భుత కార్యాలు చేసే గొప్ప తండ్రి నీవయ్యా. ఆ తల్లిదండ్రులు సంతోషపడే విధంగానైనా ఆశ్చర్యకార్యం జరిగించండి అయ్యా. నూతన మార్గం తెరవబడండి అయ్యా. ఆ బిడ్డలకు సహాయం అందే మార్గాన్ని చూపించండి అయ్యా. బిడ్డలకు చదివించుకోలేకపోతున్నాం, ఏం చేయాలని చెప్పిన బాధపడుతున్న బిడ్డలకైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ప్రభా, ఆ కుటుంబాలన్నీ కట్టబడండి అయ్యా. కుటుంబం అంతానైనా ఏక మనసు, ఏకాత్మతో జీవించాలయ్యా. ఏక మనసేనైనా నా తండ్రి ప్రభా వ్యతిరేకతలు ఎక్కడ ఉండకూడదయ్యా. ఏ గృహంలో ఉండకూడదు ప్రభా. అటు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారానైనా ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారో ప్రభా, బిడ్డలందరినైనా వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల చుట్టూ కంచెలు వేసి కాపుగాని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ కృప ప్రతి క్షణం బిడ్డలకు తోడించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇంకా నాయన ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలకు నా తండ్రి ప్రభా సహాయం అందటం లేదనైనా ఆ సహాయంలో కూడా నైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప తోడుగా ఉంచే బిడ్డలందరికీ సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలైనా లోన్ విషయాల్లోనైనా ఎన్ని రకాల లోన్ విషయంలో బాధపడుతున్నారు ప్రభా, ఆ లోన్ విషయాలన్నింటిలోనైనా ఆ బిడ్డలకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నా తండ్రి పనులు రాలేదని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా నూతన పనులైనా, నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామానికి సాక్షులుగా బిడ్డలు నిలుపుకోమని, నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ అప్పులు బాకీలు తొలగించండి అయ్యా. శాంతి సమాధానం నా కుటుంబంలో దయచేయండి అయ్యా. నా తండ్రి రాత్రి వేళ సమయం, పగల వేళ సమయమైనా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఏదైతే కరువు అయ్యిందో ఆ కరువులన్నీ తొలగించడైనా నూతన జీవితాలకు వాళ్ళు దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. దినదినం నూతన వస్త్రములుగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి గొప్ప దేవా, నీవు తప్ప ఎవరూ చేయలేరయ్యా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలనైనా తలుపు తట్టి ఇచ్చే దేవుడు నీవేనయ్యా. నా తండ్రి వాళ్ళ హృదయం అనే తలుపులు తట్టండి అయ్యా. హృదయం అనే మనోన్నతం తెరవబడండి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా. నా తండ్రి నిన్ను పిలిచిన పిలవ పైననైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళందరి తరపు నుంచి నా తరపు నుంచి క్షమాపణ నేను అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి తెలియని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి ఏముందులో ఇన్ని చోట్ల తిరిగాం, రాని జవాబు ఎక్కడ వస్తుందని చెప్పానని నాయన ఎంతోమంది మనసులోనైనా నా తండ్రి వేదన పెట్టుకుని నా తండ్రి ప్రభా ఏముందని చెప్పాను దిగజారిపోయిన మనసుతోనైనా, దీన మనసుతోనైనా, విరిగి నలిగిన హృదయాలతోటి అట్టి హృదయాలు ఎన్ని ఉండయ్యా ప్రభా. నా తండ్రి నేనున్నాను నీకు అని చెప్పాను తలుపు తట్టండి అయ్యా. వాళ్ళ హృదయం అనే తలుపు తట్టండి అయ్యా. పిలవండి అయ్యా. మీ దర్శనం కలిగించండి, మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. అట్టి వారు ఎంతమంది ఉన్నారా ప్రభా. నా తండ్రి వాళ్ళ హృదయం అనే మనోనేత్రం తెరవబడి వాళ్ళకి నీ స్వరాన్ని దయచేయండి. మెల్లనైన స్వరాన్ని నా తండ్రి వాళ్ళ చెవులకు వినిపించండి అయ్యా. నీ దర్శనాన్ని కలిగించి వాళ్ళకి మాట్లాడండి అయ్యా. నా తండ్రి ప్రభా అట్టి వారు ఎవరున్నా కానీ తెలియని వారే నిన్ను తెలిసిపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీవంటే ఎరగని చోటనైనా నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి. ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో నా తండ్రి వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి క్షణం ప్రభా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా.
నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా సైతాన్ని ఏ కుటుంబంలో ఉండకూడదయ్యా, అపవాది ఏ బిడ్డను ముట్టకూడదయ్యా, ఏ యవనస్తుడినైనా లోకమనే పాపం అంటకూడదయ్యా, లోకమనే వైపునైనా ఏ యవనస్తులు చూడకూడదు ప్రభా. వయసుతో పని లేకుండా నన్ను ఎన్నో రకాలుగా నన్ను జీవితాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా. అటు ఇంకెక్కడ జరగకూడదయ్యా, అలాంటి ప్రమాదాలు జరగకూడదయ్యా. స్త్రీలకైనా పురుషులకైనా నాయన, చిన్న బిడ్డలైనా పెద్ద బిడ్డలైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి. అపవాదిని ఏ బిడ్డను ముట్టనీయకుండా కాపాడండి అయ్యా. ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి ప్రభా. అటు బిడ్డలు అనేక రకాలుగానైనా వాళ్ళ ప్రాణాలు వాళ్ళేనైనా నష్టపాలు చేసుకుంటున్నారు ప్రభా. అట్లా కాకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా మనోన్నతం తెరబడని, ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని నైనా, జ్ఞాపశక్తిని దయచేసినైనా, వివేచన కలిగిన మనసుని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డనైనా ఎగ్జామ్ రాస్తున్నారనైనా వాళ్ళ ఎగ్జామ్ అంతట్లో తోడుండి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా, ప్రతి దినం రాస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్లో నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి చదువులోనైనా మంచి జ్ఞానం లేకుండా నన్ను బాధపడుతున్నారు, నా చదువు అర్థం కావటం లేదు, నేను చదవాలనుకుంటున్నాను నాకు రావటం లేదని చెప్పిన బాధపడుతున్నారు నాయన. ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. అసమాధానం అనేది ఏ కుటుంబంలో ఉండకూడదనైనా నా తండ్రి నీ నామను మహిమపరచుకొని వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ఎన్నో రకాలుగానైనా చెడు వ్యసనాలకు బానిసలైన తండ్రి ప్రభా అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు ప్రభా. అట్టి భాగ్యనైనా అట్టి నా తండ్రి ప్రభా అట్టి కార్యాలు ఎక్కడ జరగకూడదయ్యా. అలాంటి భయంకరమైన కార్యాలు ఎక్కడ జరగకూడదు ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. వ్యసనాలకు బానిసలు కాకుండానైనా మంచి జీవితంలో నడవడానికి వాళ్ళ మనోనేత్రాన్ని, వాళ్ళ హృదయం అనే మనోనేత్రాన్ని తెరవబడండి అయ్యా. వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలందరికీ తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభా నా తండ్రి ప్రభా హాస్పిటల్లో నా తండ్రి ప్రభా గుట్టుకు మిటుకులు ఆడుతున్నాయన ప్రాణాలు కోల్పోతారేమో తల్లిదండ్రులు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారయ్యా. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారయ్యా. ఆ బిడ్డలకి ఏమైపోతుందని బాధపడుతున్నారయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ మొట్టండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన, చిన్న బిడ్డలు అయితే పెద్ద బిడ్డలు అయితే ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ గాయపడ హస్తముతోనైనా నన్నెత్తమైన చారకాలు ఎవరు సంపూర్ణమైన స్వస్థత దయచేసినైనా, పరిపూర్ణమైన సంతోషంతోనైనా సంతోషంగా గృహాలకు చేరే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా మహా సంతోషంగా రావాలి ప్రభా. నా తండ్రి అట్టి కృప నీకు వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృప లేనిది ఎవరు ఏమీ చేయలేరయ్యా. మా కృప కాదు, మా జ్ఞానం కాదు నైనా, నీవిచ్చు జ్ఞానం నీవిచ్చు కృపతోటినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సంతోషంగా సాక్షులుగా నీ సన్నిధులలో నిలబడాలి ప్రభా. ఎక్కడ ఏ బిడ్డలు ఎక్కడనైనా నా తండ్రి ఉన్నారో ప్రభా అక్కడ నీ సన్నిధి ఆ బిడ్డలకు దగ్గరగా ఉన్న సన్నిధులు నీకు సాక్ష్యాలుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జైవీరుడా ప్రతి ఒక్క బిడ్డలోనైనా నా తండ్రి ప్రభా భూమి మీదకి వచ్చి రాగానైనా ఎన్నో ఆత్మలు నశించిపడుతున్నాయ్యా. పసి బిడ్డలనైనా నోరు తెలియని నా తండ్రి ఊరు తెలియని బిడ్డలుగా నా తండ్రి ప్రభా నా తండ్రి నోట్లో మాట కూడా రాకముందు తల్లి పాలకు కూడా నేను నోచుకొని బిడ్డలనైనా ఎంతోమంది నన్ను నశించిపోతున్నారయ్యా. అటు జరగకూడదయ్యా. నా తండ్రి ప్రభా తల్లి గర్భంలో పడకముందు నైనా రూపించిన దేవుడు నీవయ్యా. ఇచ్చిన ప్రాణాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి జీవాన్ని పొయ్యండి అయ్యా. నిండు 100 ఏళ్ళ ఆయుష్ని నింపండి అయ్యా బిడ్డల్లో. నా తండ్రి నీ కృపను దయచేయండి అయ్యా. తల్లిదండ్రులు సంతోషపడే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత దయచేయండి. నా తండ్రి బిడ్డలందరినీ బిడ్డలుగా రావాలయ్యా. నీ సన్నిధికి సాక్షులుగా రావాలయ్యా. మరి నీ నామను గనపరచాలయ్యా. ఆ బిడ్డలకు సాక్ష్యంగానైనా నా తండ్రి ఆ చిన్న బిడ్డలే పెద్దవాళ్ళుగానైనా నా తండ్రి చిన్న విత్తనమే నా తండ్రి మొలిచి నా తండ్రి ప్రభా పెద్దదైన తండ్రి ప్రభా ఫలవృక్షాలుగా నా తండ్రి ప్రభా నీ సువార్త ప్రకటించే బిడ్డలుగానైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు ప్రభా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆత్మనైనా నా తండ్రి నీ చిత్తానుసారంగా జీవించాలయ్యా. మా చిత్తం కాదు నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ చిత్తంలో నన్ను నెరవేర్చండి ప్రభా. నీ చిత్తమే మా పట్ల సిద్ధించను గాక అయ్యా. నా తండ్రి ప్రభా మేమైతే ఏమీ చేయలేమయ్యా. ఇచ్చిన దేవుడు నా తండ్రి ప్రభా మరవద్దయ్యా. ప్రతి ఒక్క ఆత్మని ఎత్తి పట్టుకోండి అయ్యా. నా తండ్రి ఎప్పటికీ చెయ్యి విడనాడని అంటున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన తోడుగా నిలబడి సహాయం దయచేసే తండ్రినివయ్యా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండి వాడానికి స్తోత్రం నైనా. ఆకాశంలో భూమిని సృజించిన వాడానికి స్తోత్రం నైనా. రాత్రి పగులునైనా నా తండ్రి మమ్మల్ని కంటికి పాప వలెనైనా కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రం నైనా. నీ సన్నిధి సహవాసం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా
నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. చిన్న చిన్న బిజినెస్లుగానైనా, పెద్ద బిజినెస్లు కానీ, చిన్న బిజినెస్లుగా నా తండ్రి ప్రభా, స్త్రీలు పురుషులైనా ఇళ్ళల్లో కానీ బయట కానీ జరిపిస్తున్న ప్రతి ఒక్క బిజినెస్ని నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకనైనా, ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. నన్ను ఎత్తమైన చరకాలు ఎవరు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం దైత్యమని మళ్ళీ మళ్ళీ నేను పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి రాత్రుల సమయంలోనైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదల నుంచి దేవదూతలు కావలుగా పెట్టండి అయ్యా. ఏ భయం అనేది, ఏ భయం ఆందోళన అనేది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఏ విష పురుగులు, ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామన మహిమపరచుకోండి తండ్రి. స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం నాయన. రక్షక భటుల వల్లనైనా నా తండ్రి ప్రభా ఈ దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా భూమి మీద ఎంతమంది రక్షక భటులు నా తండ్రి ప్రభా కుటుంబాలను కూడా వదిలిపెట్టినైనా దేశం కోసమైనా నా తండ్రి పరుగులు విడుస్తున్నాయినా, రాత్రి పగులు నిద్రపోకుండానైనా కాపులా కాసుకున్న తండ్రి ప్రభా జీవిస్తున్నారు. ఆ బిడ్డల చుట్టూ అందరి చుట్టూ కాపుదలు ఉంచండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి వాళ్ళు తిరిగి గృహాలకు చేరేంత వరకునైనా ఏ బిడ్డను ఏ చేయడం పట్టుకున్నానైనా వాళ్ళు చేసే యుద్ధం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచినైనా జయాన్ని పొందుకొని వచ్చే జయ వీరులుగా గృహానికి చెందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. భారతదేశం అంతా నా తండ్రి ప్రభా సంతోషంగా, మహా సంతోషంగా నా తండ్రి ప్రభా జయం పొందుకునే వారికినైనా ఆ బిడ్డలు రావాలయ్యా. ఘనమెత్తి నీ నామని చాటే వారికినైనా సంతోషంగా నైనా గృహాలకు చేరాలయ్యా. వాళ్ళ భార్య బిడ్డల దగ్గరికి రావాలి ప్రభా సంతోషంగానైనా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో జయాన్ని పొందుకొని రావాలి ప్రభా. వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా జయాన్ని పొందుకొని మాత్రమే రావాలయ్యా. అపజయం ఎవరు పొందకూడదునైనా నా తండ్రి. అవిశ్వాసంగా ఎవరు ఉండకూడదయ్యా. యెహోవా చేస్తాడని విశ్వాసంతో కలిగినైనా బిడ్డలు వెళ్ళాలి ప్రభా బయటికి. అటు కృపను దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రభ గృహాల చుట్టూ కంచెని వేసిన ఆయన నిద్ర లేచినైనా మళ్ళీ ఏ జామకాడ నా తండ్రి ప్రభ నిద్ర లేస్తారనైనా వాళ్ళకి ముందర వాళ్ళు పెట్టక ముందే వాళ్ళ పాదాలు మోపక ముందే నీ పాదాలు మోపినైనా జయవీరుడుగా నీ ముందుండేనైనా నా తండ్రి మెట్టుగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. రేపు ఉదయకాలం సమయంనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు బయటికి బయలుదేరుతున్నాయినా వాళ్ళందరినైనా నా తండ్రి ఇంట్లో కానీ బయట కానీ ప్రతి ఒక్క చోటనైనా శాంతి సమాధానం దయచేయండి ప్రభా. వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా సమాధానకరంగా జీవించాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. జయాన్ని పొందుకొని జయ వీరులుగా తిరిగి మహా సంతోషంగా గృహాలకు చేరాలి ప్రభా. వాళ్ళ ప్రయాణం అంతట్లో రాకపోక ప్రయాణం అంతట్లో తోడిన సహాయం దయచేయండి. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న వాహనాల చుట్టూ కాంచెను వేయండి. నా తండ్రి ప్రభా సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి జాలర్లకు కూడా సహాయం దయచేయండి. చేపలు పట్టడానికి నైనా విస్తారంగానైనా ఆ బిడ్డలు మహా సంతోషంగా హృదయపూర్వకంగా సంతోషపడే విధంగానైనా నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. రేపు ఉదయకాల సమయం ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళే ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. చిన్నారి బిడ్డలైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. తినే ప్రతి ఒక్కటి, తాగే ప్రతి ఒక్కరినైనా ఆరోగ్యాన్ని, బలమైన ఆహారం కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. బలమైన శక్తిని దయచేయండి అయ్యా. నీ రొట్టె మొక్కగా ద్రాక్షారసంగా మార్చండి అయ్యా. నా తండ్రి ఏ విష పదార్థాలు ఏ కడుపులో పోకూడదు, ఏం తిన్నప్పటికైనా మంచిగా జీర్ణం అవటానికి సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని నా తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆహారం బలమైన శక్తిని చెవుగా మాత్రమే ఆ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ విషపు శ్వాస ఎవరు ముక్కల్లోకి వెళ్ళకోకుండా నా తండ్రి ప్రభ కాపాడండి అయ్యా. స్వచ్ఛమైన శ్వాస మాత్రమే ప్రతి ఒక్క ముక్కల్లోకినైనా శ్వాస వెళ్ళేది, దానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి ప్రభా. రేపు ఉదయకాల సమయంలో ఒకనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయినా. నూతనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో నీ కృప తోడుగా ఉంచి, శుభకార్యాలు అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ బిడ్డ ఏ అవసరాలతో ఉన్నప్పటికీ నాయన నీ సన్నిధి సహవాసం తోడించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంటర్వ్యూలకు ఎంతమంది వెళ్తున్నారో రేపు ఉదయకాల సమయంలో బిడ్డలందరూ సెలెక్ట్ అయినా సంతోషంగానైనా పొందుకొని రావాలయ్యా. ఎంతమంది జాబుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, వాళ్ళందరూ జాబులకు వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. జాబుల్లో జాయిన్ అయినా నా తండ్రి ప్రభా ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారికి కూడా నాయన సహాయం దయచేయండి. పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాన్న నీ కాపుదలు ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. అనాథాశ్రయంలోనైనా, వృద్ధుల్లోనైనా, వికలాంగులు
సేవలు నా తండ్రి చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు నైనా పోషిస్తున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి ఇంకా నైనా సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నా రోడ్డు మీద ఎంతమంది బిడ్డలనైనా ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా రోడ్డు మీద నైనా ఎంతోమంది అనాథలు తిరుగుతున్నారు ప్రభా. వాళ్ళకు కూడా సహాయం దయచేయమని నైనా, వాళ్ళ గృహాలకు నైనా ఏర్పాటు చేయమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా రోడ్ల మీద ఎవరు ఉండకూడదు ప్రభా, అనాథలకు ఎవరు ఉండకూడదు ఈ లోకంలో. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా ధనవంతులుగానే ఉండాలి కానీ నైనా పేదరికంలో ఎవరు ఉండకూడదు ప్రభా. అట్టి కృపను దయచేయమని నైనా నా తండ్రి ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సహాయం అందేదానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటున్నాం ప్రభా. మాకైతే ఏమీ తెలియదయ్యా. నా తండ్రి అన్ని జరిగించే దేవుడు నీవే కాబట్టి నీ సహాయం దయచేయండి. వివాహాల విషయాల్లోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభు ఎదురు చూస్తున్నారు నైనా, మంచి సంబంధాలు వచ్చినాయి, వాళ్ళ జీవితాలకు నైనా మంచి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా వివాహాలు చేసుకోలేనన్న పరిస్థితుల్లో బాధపడుతున్న వాళ్ళ కోసం మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నానయ్యా. ఆ బిడ్డలకు సహాయం అందటానికి సహాయం దయచేని. బిడ్డలు చదివించుకోవడం ఏ ఒక్క బిడ్డ కూడా నైనా చదువుకోకుండా నైనా చదువుకోలేకపోతున్నాను బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు ప్రతి ఒక్క మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తి కలిగించండి అయ్యా. వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. ఎవరి మనసులు ఏ చెడు మీదకు పోకూడదయ్యా. ప్రతి క్షణం నైనా నీ నామను మహిమపరిచేవారుగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క పెదవులో నిన్ను సంతోషపెట్టేవారుగా జీవించాలయ్యా. మాకు మేము సంతోషపడటం కాదయ్యా, మా కోసం ఎంతో చేశారు ప్రభా. నా తండ్రి మీకోసంగా మేము జీవించే జీవితంలో నడిపించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. మీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి ప్రభా. వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాల జాబులు నాయన చిన్న వ్యాపారాలుగా నడుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నా తండ్రి మాకైతే నా తండ్రి మేమైతే ఏమీ చేయలేము. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. మీరు అందరినీ నా తండ్రి ప్రతి దినం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతూ ప్రేరేపిస్తూ నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాన్ని ఎత్తిపట్టుకుంటున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సిన అవసరం అన్నింటిలో తోడుని సహాయం చేస్తున్న విధానం బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలకు నా తండ్రి ప్రభా నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి చదువుల్లో జాబుల్లో జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వెళ్ళి వచ్చేంతవరకు నైనా ఎక్కడ అపవాది ఎవరిలోనైనా చెడు తలంపులు తీసుకురాకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ఏకాత్మతో జీవించే జీవితంలో నడిపించమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి యుగములకు మీ నామానికే తరమవునుగా నా తండ్రి నీ నామానికే మహిమ కలుగును గాకయ్యా. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి దైవ సేవకులు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఉపవాసాలు రాత్రి పగులు ఉపవాసం ఉంటున్నాయన ఎంతో ఆత్మల కోసం నాయన ప్రాణత్యాగం చేసుకుంటూ కూడా నా తండ్రి ముందుకు కొనసాగిస్తున్నారయ్యా. నా తండ్రి ప్రభా ఆ బిడ్డలకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా, ఎక్కడ ఎలాంటి ఇరుకు ఇబ్బందులు రానికుండా రాత్రి వేళ ఉదయకాలం సమయం సేవ కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్క సేవకుడుకు కాపుదల ఉంచని ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళ వాహనం చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు వెళ్తున్నాను వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. పరిచర్యకు నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క సంఘం నైనా నీ నామాను మహిమపరిచే విధంగా సంఘాలుగా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. ఏకాత్మ మనసు కలిగినైనా ఏక మనసు కలిగి జీవించాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యథార్థమైన జీవితంలోకి ప్రతి ఒక్క సంఘం ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ స్వార్థ ఎక్కడైతే ఏ గ్రామాల్లో అందటం లేదా ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడెక్కడనైనా నా తండ్రి ఈ సువార్త అనేది అందటం లేదనైనా అక్కడ సువార్త విత్తనం వేయటానికి సహాయం దయచండి, ప్రేరేపించండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డనైనా నా తండ్రి నడవాలనైనా అక్కడ ఆ బిడ్డను నడిపించండి ప్రభా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. జుంటి తారల కంటే మధురమైన నీ యేసుని నామాన్ని మధురంగా నైనా వాళ్ళకి రుచి చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ ఒంట్లో ఇంట్లో ఇంటిపైన యెహోవా వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. యెహోవా వెలుగు 7 దీపములు వెలుగుతో గృహాల్లో నైనా నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహం పైన అగ్ని అనే ఆత్మ ఇప్పుడే దిగి వచ్చిన కాక యేసునామములో ఆమేనయ్యా. ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మతో అభిషేకించను కాక నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా సైతాల దోషముల వల్ల నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు నా తండ్రి ప్రభా వదిలిపెట్టేసి నా తండ్రి ప్రభా సంఖ్యలు బంధకాలతోటి బంధింపబడ్డా ప్రతి ఒక్క సంఖ్యలు తెగిపోను కానయ్యా. వాళ్ళందరూ తల్లిదండ్రులైనా సంతోషపడాలి, మహా సంతోషంగా జీవించాలి ప్రభా. మా బిడ్డలు ఎంత సంతోషంగా మా గృహాలకు చేరానని యేసయ్య చేశాడని నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి నూతన కార్యం జరిగించండి. అట్టి బిడ్డలు ఎక్కడెక్కడ ఎన్ని చోట్లనైనా సంఖ్యలు
వేసి ఉన్నారా ప్రభా, సైతాన్ శోధనలు బంధకాలతోటి ఉన్నారు ప్రభా, బిడ్డల బంధకాలు తొలగించి సైతాన్ శోధనల నుంచి విడుదల కలిగించిన ఆయన యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగా నా తండ్రి. ఆమెనయ్యా ఆ తల్లిదండ్రులు సంతోషపడాలయ్యా నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఆయన నష్టపోతున్నారయ్యా, కడుపు తిండి లేకుండా నాయన నా తండ్రి. ఎంతోమంది బిడ్డలయ్యా రాత్రి పగులు ఎండ గాలి అనేది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారయ్యా. సంఖ్యలు వేసి తిప్పుతున్నారు ప్రభా నా తండ్రి. ఆ బంధకాలని తెంచి వేసినైనా నా తండ్రి ప్రభాని స్వచ్ఛమైన గాలిని వాళ్ళ మీద అభిషేకించమని ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ కృపావరాలను ఇప్పుడే నీ అగ్నిని ఆత్మ కృపావరాలతో ఆ బిడ్డలపైన అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసునామంలో. ఆమెనయ్యా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా నీవు మాత్రమే చేయగలుగుతావయ్యా. బిడ్డల స్వస్థత కలిగించండి. నువ్వు చెప్తున్నావు కదా, లోకమంతా ప్రతి ఒక్క మోకాళ్ళు నా ముందర వంగాలని చెప్పని చెప్తున్నావు కదా, ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధులుగా జీవించాలని చెప్పని చెప్తున్నావు కదా. అటు కృపను ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. విడుదల చేయండి అయ్యా. ప్రతి ఒక్క పాపదోషము తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభా. ఇంకెక్కడ ఏ వాహనాలు ఏ ప్రమాదాలకు గురి కాకూడదు నాయన, ఎక్కడ ఏ నష్టపోకూడదు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నాయన ప్రతి ఒక్క కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఎంతోమంది నాయన ఆత్మలు నశించిపోతున్నారయ్యా. నీ కోపానికి నాయన మేము ఎంత పాత్రములయ్యా, ఎంత మాత్రమయ్యా నా తండ్రి పనికిరామయ్యా నా తండ్రి. నీ కోపం వస్తే నాయన మేము జీవించలేం ప్రభా. నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం పైన నాయన నీ ప్రేమను మాత్రమే పంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్య నాశనం దయచేయండి ప్రభా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. మహిమను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకుంటూ ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి ప్రతి క్షణం నాయన నా తండ్రి నిత్యం నా తండ్రి మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా నా తండ్రి కాచి కాపాడమని నాయన. ప్రతి ఒక్క అవసరతలతో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా మీరు చేస్తారని నమ్మి విశ్వాసంతో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.